శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అనంత టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 18-19వ తారీఖు నుంచి ఆ తిథుల ప్రకారంగా మనకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. మహాలయ పక్షాల యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, మహాలయ పక్షాలలో మన పితృదేవతలను ఆరాధించడం. ఈ 15 రోజులు మహాలయ పక్షం నుంచి, అంటే పౌర్ణమి తెల్లవారి నుంచి భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మన పితృదేవతలను ఆరాధించడమే మహాలయ పక్షం యొక్క విశేషం. పితృదేవతలను ఆరాధించడం అంటే ఏంటి అంటే, ఈ 15 రోజులలో మనకు ఒక రోజు నాడు మన ఇంట్లో బ్రాహ్మణ్ణి పిలిచి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి మన పెద్దలకు పితృపితామహ ప్రపితామహాదులు, మాతృమాతామహి ప్రపితామహాదులు, మన బంధువర్గము, మామలు, చిన్నాయనలు, పెద్ద అందరికీ కూడా సకృన్ మహాలయాఖ్యామ శ్రాద్ధం అంటారు. అందరినీ కలుపుకొని పెట్టేటువంటిది ఈ 15 రోజులలో. ఇతరత్రా కార్యక్రమంలో ఏ తిథినాడు చనిపోయినాడో ఆ తిథినాడు చేసిపోయేటువంటిది ఆబ్దికం. సంవత్సరానికి ఒకసారి చేసుకునేటువంటిది ఆబ్దికం. కానీ ఈ మహాలయ పక్షాలలో చేసుకునేటువంటిది అందరికీ కూడా, అంటే మన పూర్వీకులకు, ఇటు తల్లివారి తరపు, అటు తల్లి తరపు, ఇటు తక్కిన వాళ్ళకు, మనకు గురువులకు, స్నేహితులకు, వీరందరికీ కూడా తర్పణాలు వదిలిపెట్టుకోవడము, పిండ ప్రదానాలు చేయడము, తర్పణాలు వదిలిపెట్టడము, ఇవన్నీ కూడా వాళ్ళకు మోక్ష సామ్రాజ్యం దొరుకుతుంది పితృదేవతలకు ఈ 15 రోజులలో చేసినట్టయితే. అందుగురించి ఈ 15 రోజులు మహాలయ పక్షాలని చెప్పారు. మహాలయ శ్రాద్ధం సకృన్ మహాలయాఖ్యామ శ్రాద్ధే అంటాడు మంత్రంలో. ఈ సకృన్ మహాలయ ఈ 15 రోజులు బంధువులందరినీ కూడా అక్కడ మన చనిపోయినట్టు పితృవర్గంలో పితృదేవతలతో ఉన్నటువంటి యొక్క వాళ్ళను, మన పితృపితామహ ప్రపితామహాలను, తల్లి మాతృపితామహి ప్రపితామహి, మాతృమాతామహి ప్రపితామహి, వీళ్ళందరినీ కూడా ఇటు బంధువులను అక్కడ ఆవాహన చేసి పూజ చేసి వారికి అభ్యాసం ఉన్న వాళ్ళు పిండ ప్రదానాలు చేసి తర్పణం వదిలిపెట్టడము మహాలయ పక్షాలు. దీంట్లో భరణి మహాలయాలన్నీ అకస్మాత్తుగా మరణించినటువంటి వాళ్లకు భరణి మహాలయాలు, అంటే ఏదో గుండెపోటుతోటో వ్యాధితోటో మరణించినటువంటి వాళ్లకు, తర్వాత విషశస్త్రాతాలు విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళకు ఒకరోజు మనకు పంచాంగంలో రాసింటాడు. అక్కడ బ్రాహ్మణుడితో కూడా చెప్తారు. హత్య చేయబడినటువంటి యొక్క వ్యక్తులకు ఒకనాడు వాళ్ళ పేరు మీద తర్పణం పిండ ప్రదానము, తర్పణం వదిలిపెట్టడము. తర్వాత సుమంగళీలు, అంటే భర్త ఉండగా భార్య చనిపోయినటువంటి యొక్క అవిధా నవమి అంటారు దాన్ని. నవమి నాడు ఆ రోజు సుమంగళి కనుక చనిపోయినట్టయితే, భర్త ఉండగా భార్య చనిపోయినట్టయితే ఆ సుమంగళికి అవిధా నవమి నాడు ఆమెకు తర్పణాలు, పిండ ప్రదానాలు, తర్పణాలు చేయడము. మరి ఇవన్నీ ఎందుకు చేయాలయ్యా అంటే, వారి యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే మన జీవితం. భగవంతుడిని కొలుస్తున్నాం, అది వేరు. కానీ మన వంశాన్ని ఉద్ధరించడానికి పితృదేవతల యొక్క ఆశీర్వచనం కావాలి, పితృదేవతల యొక్క ఆజ్ఞ ఉండాలి, పైన వాళ్ళ యొక్క ఆశీర్వచనం కావాలి. అందుగురించి పితృదేవతలకు తప్పకుండా చెయ్యాలి. ప్రతి సంవత్సరం చేసినప్పటికైనా ఈ 15 రోజులలో ఒకరోజు నిర్ణయించుకొని ఆ పితృదేవతలకు పిండ ప్రదానాలు అవన్నీ కూడా చేయాలి. కొందరు వీలుంటే కృష్ణానదికో గోదావరికో అక్కడ వెళ్ళి నది ఒడ్డున చేసుకోవచ్చు. లేదా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి యొక్క గయా, కాశీ దగ్గర ఉన్నటువంటి యొక్క గయా దేశానికి, గయా ప్రాంతానికి వెళ్ళి ఆ గయలో మహాలయ శ్రాద్ధం చేయడము. మాతృగయ పితృగయ అని ఉన్నటువంటి ఉన్నాయి. అక్కడ వెళ్ళి మనము
ఈ గయా శ్రాద్ధం చేసుకొని గయా శ్రాద్ధ ఫలితమస్తు, ఆ స్వామి యొక్క మా పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల నా వంశం ఉద్ధరింపబడుగాక అని చెప్పి అక్కడ బ్రాహ్మణుడు చెప్తాడు చివరిలో, ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల మీ వంశము ఉద్ధరింపబడుగాక అని చెప్తాడు. అలా ఆ పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడము ఇవి చేయాలి. ఈ 15 రోజులు మాత్రమే. 15 రోజుల తర్వాత నేను మా పెద్దల పితృదేవతల పేరు మీద నేను తర్పణాలు వస్తానంటే అది ఒప్పుకునేటువంటిది కాదు, చేసిన ఫలితం ఉండదు. అందుగురించి ఈ పితృదేవతలకు ఈ 15 రోజులు ప్రత్యేకంగా నిర్ణయించడం జరిగింది మహారుషులు. కాబట్టి ఆ పితృదేవతలకు ఈ 15 రోజులు మహాలయ పక్షాలు అంటారు. పక్షము అంటే 15 రోజులు. ఈ 15 రోజులలో ఒకరోజు వారికి పితృదేవతలందరికీ కూడా బ్రాహ్మణ్ణి పిలిచి, లేదు బ్రాహ్మణ్ణి పిలుచుకునే శక్తి లేదు, ఇంత దర్భలు తీసుకొని నువ్వులు తీసుకొని, దర్భ దొరకలేదు, దర్భ అంటే మాకు తెలియదు, గరిక, వినాయక చవితి అప్పుడు మనం చెప్తాం గరిక అని చెప్పి, ఆ గరకలు ఇంత నువ్వులు తీసుకొని వాళ్ళ పేరు మీద నీళ్లు తర్పణాలు వదిలిపెట్టండి. మా నాన్నగారికి తరపయామి, మా తాతగారికి తరపయామని చెప్పి. కానీ అలా కాకుండా ఒకరికి భోజనము పెట్టినట్టయితే వాళ్ళ పేరు మీద స్వయం పాకం కనుక ఇచ్చినట్టయితే పుణ్యం చాలా వస్తుంది. అందుగురించే బ్రాహ్మణ్ణి పిలవాలి, బ్రాహ్మడికి కాళ్ళు కడగాలి, ఆ బ్రాహ్మణ్ణి అక్కడ కూర్చుండబెట్టాలి, బ్రాహ్మణికి ఆవాహన చేస్తారు. అంటే మా పితృదేవతల తరపున అందరి తరపున నీవు బ్రాహ్మణ వచ్చావయ్యా అని చెప్పి ఉషంతస్వావహామహే ఉషన్నోషదీవహ ఉషన్నోషదావహ అని చెప్పి ఆ మంత్రం చెప్పుకొని ఆ బ్రాహ్మడు ఆ నువ్వులు దర్భకర్ర తీసుకుంటాడు. ఆ బ్రాహ్మణికి నమస్కారం చేసి పాదాలు కడిగి ఆ బ్రాహ్మడికి స్వయం పాకం ఇవ్వండి మీ అందరి పేరు. అప్పుడు ఆ బ్రాహ్మడు మీకు పిండ ప్రదానం అభ్యాసం ఉన్నటువంటి వాళ్ళు పిండ ప్రదానం చేయాలి. ఇంతమంది పేరు మీద ఎంత పిండ ప్రదానము, ఇంత నువ్వు గింజంత పిండం పెట్టినా సరే అన్నాడు. ఇంత పిండాలన్నీ కూడా పిండాలు పెట్టి వారికి ఆ పిండాల దగ్గర ఎంతమందికి అయితే పిండాలు పెట్టారో, ఎంతమందికి చేశారో అంతమందికి పేర్ల మీద తర్పణ మొదలుపెట్టాలి. తర్పణ మొదలుపెట్టిన తర్వాత ఆ ఒక బ్రాహ్మడికి స్వయం పాకము దక్షిణ ఇవ్వాలి. ఇలా చేసినప్పుడు ఆ పితృదేవతలు బ్రాహ్మణి యొక్క రూపంలో ఉంటాడు కాబట్టి ఆ బ్రాహ్మణి యొక్క ఆశీర్వచనం పొందాలి. అంతేకాని ఏదో వాడు నా కొట్లాట అయింది నేను వానికి పిండం పెట్టను అంటే కాదు. దాయాదుడైనా సరే వాడు నీవాడే, నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి వాడే. కాబట్టి వాడెవడైనా సరే అక్కడ ఈ సమస్యను అక్కడ తీసుకురాకూడదు. అక్కడ అందరి పేరు మీద భక్తితో ఆ పిండ ప్రదానం చేసి ఇచ్చేయాలి. అది ఈ 15 రోజులు మాత్రమే ఈ మహాలయ పక్షాలు. 15 రోజుల తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు నీకు మహాలయ పక్షాలు రావు. అప్పుడు ఒక్కరొక్కరికి మాత్రమే ఏ దినము నాడు ఎవరు చనిపోయినారో ఆ తిథి నాడు వారికి శ్రాద్ధం పెట్టడమే. ఆ శ్రాద్ధము ముగ్గురి పేరు మీద ఉంటుంది. తండ్రి అయితే పితృపితామహ ప్రపితామహ, తల్లి అయితే మాతృపితామహి ప్రపితామహి, ఇలా చెప్పడమే ఉంటుంది. కానీ ఇలా అందరి పేరు మీద పెట్టడం అనేటువంటిది తర్వాత జరగదు, చేసిన ఫలితం ఉండదు. అందుగురించి ఈ 15 రోజులు మీ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ విధంగా మహాలయ పక్షం శ్రాద్ధం చెయ్యాలి, తర్పణ మొదలుపెట్టాలి, బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలి. ఎందుకంటే ఈ పితృదేవతలందరూ ఎప్పుడైతే అతన్ని కాళ్ళు కడిగి మంత్రం చెప్పి అతని చేతిలో దర్భకర్ర పెట్టామో బ్రాహ్మడి చేతిలో, అప్పుడు పితృదేవతలంతా అతని దగ్గరకు వచ్చినట్టే. అతనే పితృస్వరూపుడు, పితృదేవతా స్వరూపుడు ఆ బ్రాహ్మడైతాడు. అందుగురించి అతనికి స్వయంపాకం ఇచ్చి, తాంబూలం ఇచ్చి, దక్షిణ తాంబూలాదులు ఇచ్చి అతని కాళ్ళు కనుక నమస్కారం చేసినట్టయితే పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా భరణి మహాలయాలని, పంచమి మహాలయాలని, ఇట్లా అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభిధవానవమి అని చెప్పి, విషశస్త్ర హత అని చెప్పి వాళ్ళు హత్య చేయబడినటువంటి వాళ్ళకి ఒక రోజని మన పంచాంగంలో రాస్తారు. యతీనాం మహాలయ, చివరకు యతులకు మహాలయాలు పెట్టడము. అంటే మన వాళ్ళు ఎవరైనా సన్యాసం తీసుకున్నట్టయితే వాళ్ళ పేరు మీద కూడా ఆ అమావాస్య కంటే ఒక రోజు ముందు యతీనాం మహాలయ అంటాడు. ఆ యతులకు కూడా మనకు తెలిసినా తెలియకుండా వాళ్ళు సమాధి పొందినటువంటి ఒక యతుల పేరు మీద కూడా తర్పణం ఇడుమని చెప్పాడు. అలా చివరకు ఈ 15 రోజుల్లో నీకు ఎప్పుడూ తీరలేదు,
ఎందుకంటే ఇది కలియుగం, మనం మానవులము, ఉప్పు కారం తింటున్నాము, మనం మానవులము. ఎప్పటికీ మనకు మనసంతా కూడా సంపాదన మీదనే, డబ్బు మీదనే ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తే డబ్బు వస్తుందా, ఏ వ్యాపారం చేస్తే, చివరకు ఆ పిండ ప్రదానం చేసే సమయంలో కూడా ఎవడో ఫోన్ చేస్తాడు, వాటితో మాట్లాడము, ఇక్కడ పిండాలు పెట్టడం. అలా కాకుండా శ్రద్ధయా వర్తతే, శ్రద్ధతో చేసినటువంటి దాన్నే శ్రాద్ధము అన్నారు. శ్రద్ధతో కార్యక్రమం చేయాలి, దాన్ని శ్రాద్ధం అన్నారు. ఆ శ్రాద్ధానికి తగినటువంటి ఒక పదార్థాలన్నీ కూడా సేకరించుకొని శ్రద్ధగా చెయ్యాలి. చివరికి ఈ 15 రోజులలో మీకు ఎప్పుడు వీలు కాలేదు, మహాలయ అమావాస్య అంటారు, చివరి రోజు అమావాస్య రోజు, భాద్రపద బహుళ అమావాస్య. ఆ భాద్రపద బహుళ అమావాస్య నాడైనా పెద్దలకు తర్పణ మొదలుపెట్టి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక కొన్ని ప్రాంతాలలో ఈ 15 రోజులు ప్రతిరోజు కూడా తర్పణ ఇచ్చేటువంటి ఒక మహానుభావులు ఉన్నారు. ఈ సామాన్యంగా మనకి తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు దేశాలలో ఇక్కడ కనబడదు ప్రతిరోజు తర్పణాలు ఇవ్వడం. అదే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువ. ఉత్తరప్రదేశ్ అక్కడ వాళ్ళకి అయితే వాళ్ళు ఈ 15 రోజులు క్షౌరం చేసుకోరు, గోర్లు తీయరు, ఒక దీక్షలో ఉంటారు. ప్రతిరోజు వాళ్ళ యొక్క పూర్వీకుల పేరు చెప్పుకొని తర్పణాలు ఇస్తారు. ఈ 15 రోజులు ఒక పూటే భోంచేస్తారు. ఇది మనకు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అక్కడ మనకు చాలా కనబడుతూ ఉంటుంది. ఇలా మనము కూడా చేయొచ్చు. ప్రతిరోజు కూడా ఈ 15 రోజులు పితృదేవతల యొక్క పేరు మీద తర్పణాడిస్తూ క్షౌరము చేసుకోకుండా, ఇవన్నీ చేసుకోకుండా, గోర్లు తీయకుండా, దూర ప్రాంతాలకు వెళ్ళకుండా మంచిగా శుచిగా శుభ్రంగా ఉంటూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ, ఒక పూట భోజనము అది కూడా సాత్విక ఆహారం తీసుకుంటూ ప్రతిరోజు కూడా మన పితృదేవతలకు తర్పణం ఇచ్చినట్టయితే ఆ పితృదేవతల యొక్క ఆజ్ఞ మనకు దొరుకుతుంది. మనకు మార్కండేయ పురాణంలో, గరుడ పురాణంలో అక్కడ చూసినట్టయితే మార్కండేయ పురాణంలో ఒక చరిత్ర ఉంటుంది. సంతానం కాకపోతే ఎన్నో దేవుళ్ళ పూజ చేశాడు అతను, కానీ సంతానం కాగలేదు. చివరకు ఒక స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు సంతానం కావడం లేదు, నాకు ఇబ్బందిగా ఉంది, నా రాజ్యం ఏమవుతుందంటే, నాయనా నువ్వు ఏ దేవుణ్ణి పూజించినా లాభం లేదు, నీ పితృదేవతలను పూజించు అంటాడు. అప్పుడు ఆ రాజుగారు ఆ పితృదేవతలను యొక్క ఉపాసన చేస్తూ పితృదేవతలను పూజించి వారికి ఆబ్దికము పెట్టి పిండ ప్రదానం చేసి తర్పణమిడిస్తే ఆ తర్వాత అతనికి మంచి సంతానం అవుతుంది. అలా పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు కావాలి. పితృదేవతలు వేరు, పితృలోకం వేరు, పితృదేవతలు వేరు. కాబట్టి మనం ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనము ఈ మహాలయ పక్షాలు 15 రోజులు చేసుకోవాలి. 15 రోజులు మహాలయ పక్షాలు అయిన తర్వాత అమావాస్య నాడు చివరి రోజు మహాలయ పక్షాలకు ఇటు గణపతిని సేవ చేసుకున్నాము. మనకెన్నో ఉన్నాయి మధ్యన మనకు వ్రతాలు, షోడశ గౌరీ వ్రతం అని, గణపతి వ్రతం అని, రుచి పంచమి వ్రతం అని, ఇవన్నీ కూడా చేసుకుంటూ అనంత పద్మనాభ పౌర్ణిమ రేపనంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నాము. పౌర్ణిమ నాడు ఉమామహేశ్వర వ్రతం కూడా చేసుకున్నాము. ఆ తెల్లవారి నుంచి పితృలోకాలకు వెళ్ళాం, పితృదేవతల యొక్క సేవ చేసుకుంటున్నాము. పితృదేవతల యొక్క సేవ చేసుకున్న తర్వాత అమావాస్య నాడు మనకు అమావాస్య తెల్లవారి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మ నవరాత్రులు, దేవి నవరాత్రులు అంటారు, దుర్గా నవరాత్రులు అంటారు, చండీ నవరాత్రులు అంటారు, అమ్మ నవరాత్రులు. ఈ మళ్ళీ నవరాత్రులు మనకు ప్రారంభమవుతాయి. అయితే మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అని ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య నాడు ఉదయం పూట పితృదేవతలకు అందరికీ చెప్పి వారికి సాగనంపిన తర్వాత, పితృదేవతలను పంపిన తర్వాత సాయంకాలము అమ్మవారిని ఆవాహన చేసుకోవడానికి చిన్న బతుకమ్మ అని చేస్తారు. చిన్న బతుకమ్మ అని చేసి ఆనాటి నుంచి 9 రోజులు బతుకమ్మ ఆడి, బతుకమ్మ యొక్క సేవ చేసి, అది 9వ నాడు దుర్గాష్టమి నాడు పెద్ద బతుకమ్మను చేసి ఆడి ఇవన్నీ కూడా జల నిమజ్జనం చేయడమే. మళ్ళీ జల నిమజ్జనం చేస్తాడు. ఈ చిన్న బతుకమ్మ అనేటువంటి దానికి ఒక చరిత్ర ఉంది. బతుకు అమ్మ, బతికించేటువంటిది తల్లి కాబట్టి బతుకమ్మ అన్నారు. ఆమెనే పార్వతీదేవి, ఆమెనే చండిక, ఆమెనే మహాకాళి, ఆమెనే సరస్వతి. ఆమెను రకరకాల పువ్వులతో అలంకారం చేసి మహాలయ అమావాస్య రోజు చిన్న బతుకమ్మను చేసి అక్కడి నుంచి 9 రోజులు ప్రతిరోజు బతుకమ్మను చేసుకుంటూ ఆడుకుంటూ ఉండి దుర్గాష్టమి నాడు పెద్ద బతుకమ్మను చేసి ఆడి జవలను చేస్తాడు. ఈ బతుకమ్మ గురించి చరిత్ర అంతా కూడా మనము తర్వాత ఎపిసోడ్లో మనం ఎప్పుడైనా మళ్ళీ చెప్పుకుందాం వీలుంటే.
ఇప్పుడు ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతల అంతవరకు రేపు 18, 19వ తారీఖు నుంచి ప్రారంభం చేస్తే మనకు మహాలయ అమావాస్య వరకు 15 రోజులు ఆ పితృదేవతలకు సేవ చేసుకుందాము. ఇది శుభం.